నిన్న మనం ఒక వీడియో చేసాం, గుర్తుందా? విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ లేని లోటు అంతగా కనిపించకపోవచ్చు అని చెప్పేసి నిన్న ఒక వీడియో చేసాం. అయితే దాని గురించి ఈరోజు ఇర్ఫాన్ పఠాన్ కూడా మాట్లాడాడు. అయితే ఇక్కడ ఇర్ఫాన్ పఠాన్ చెప్తుంది ఏంటంటే, మరి విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వీళ్ళిద్దరు కూడా ది బెస్ట్ ప్లేయర్స్ కాదనట్లేదు, కానీ 1.5 year నుంచి వీళ్ళ పర్ఫార్మెన్స్ చూసుకుంటే చాలా దారుణంగా తయారైంది. ఈవెన్ మనకి విరాట్ కోహ్లీ పర్ఫార్మెన్స్ చూసుకున్నా సరే, ఇది ఫస్ట్ ఇన్నింగ్స్లో అతను కేవలం 15 యావరేజ్తో మాత్రమే ఆడుతున్నాడు. సో మరి ఇప్పుడు అతను రిటైర్మెంట్ ఇచ్చాడు కాబట్టి అతని ప్లేస్లో ఇప్పుడు ఒక యంగ్స్టర్ రాబోతున్నాడు. ఆ యంగ్స్టర్ కనుక ఆ 15 యావరేజ్తో కనుక కాకుండా కొంచెం 20-25 యావరేజ్తో కనుక ఆడాడు అనుకోండి, విరాట్ కోహ్లీ లేని లోటు తెలియనట్టే కదా. ఇంకా విరాట్ కోహ్లీ ఉంటే ఆ 15 యావరేజ్తో కొట్టేవాడు. మరి ఇప్పుడు వచ్చిన ప్లేయర్ 25-30 అట్లా కొట్టాడు అనుకోండి, ఇంకా ఆ లోటు కనిపించదు కదా మనకి. సో కాబట్టి ఇక్కడ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వీళ్ళిద్దరు పర్ఫార్మెన్స్ కూడా ఇదే విధంగా ఉంది. మరి వీళ్ళ ప్లేస్లో వచ్చే వాళ్ళు కొంచెం మెరుగైన పర్ఫార్మెన్స్ చూపిస్తే ఆటోమేటిక్గా వీళ్ళు లేని లోటు అనేది ఎక్కడా కూడా కనిపించదు. సో దాంతోపాటు ఇప్పుడు మనకి ఒక ఇద్దరు యంగ్స్టర్స్ కనిపిస్తున్నారు, సాయి సుదర్శన్ అలాగే కరుణ్ నాయర్. మరి మనకి వైట్ బాల్ క్రికెట్లో కనుక మనం చూసుకుంటే ఇటు సాయి సుదర్శన్ ది బెస్ట్ ఆప్షన్ కనిపిస్తాడు, కానీ ఇక్కడ రెడ్ బాల్ క్రికెట్లో కనుక మనం చూసుకున్నాం అనుకోండి, మనకి కరుణ్ నాయర్ బెస్ట్ కనిపిస్తున్నాడు. ఎందుకంటే మనకి అంతకుముందు కరుణ్ నాయర్ టీమిండియాకి ఆడాడు, దాని తర్వాత వచ్చేసరికి మనకి ఇది డొమెస్టిక్ సీజన్లో కూడా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. సో కాబట్టి ఈ సిరీస్కి మాత్రం మరి కరుణ్ నాయర్ని ఎంపిక చేస్తేనే చాలా బెటర్గా ఉండిద్ది అని చెప్పేసి మరి ఇర్ఫాన్ పఠాన్ కూడా మాట్లాడాడు అనమాట. సో దీని గురించి అలాగే మరి మీరు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లేని లోటు మరి తీరిద్దా లేదా అనే దాని గురించి ఏమనుకుంటున్నారు అనేది కూడా కింద కామెంట్ చేయండి.